మీ మొబైల్ ఫోన్లో వెంటనే చోటా న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నిజం దాగదు, చోటా న్యూస్లో వార్త ఆగదు. వయ్యారి బామా నియంస నడక ఎందుకే తొందర తొందర. ఇటు ఈ మధ్య బొత్తిగా కలరింగ్ లేకుండా పోయిందిరా. అవునరా బాబు. ఒరే ఒక్కసారి చూడు, సూపర్ ఫిగర్ నడుచుకుంటూ వస్తుంది. సూపర్ పిగరా. ఒరే కిట్టు, నీకు ఈ మధ్య బొత్తిగా టేస్ట్ లేకుండా పోతుందిరా. ఏ టేస్టా నాకు? అవును, ఒక్కసారి నా కళ్ళతో చూడు మావా. ఈ కళ్ళతోనే కాదు, ఏ కళ్ళతో చూసినా అది గ్యాస్ సిలిండర్ లాగా ఉంటది. కాకపోతే గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ ఉంటది, నువ్వు చూసి నీ ఫిగర్ లో ప్రాణం ఉంటది. ఒరే ఆ దేవుడు మనకు కళ్ళిచ్చింది ప్రకృతి అందాలు ఆస్వాదించడానికి రా. ఆస్వాదించడం దేవుడు ఎరుగు. వెనక నుంచి వచ్చి పట్టుకుంది అనుకో, శ్వాస కూడా ఆడదురా. కోసావులే కాకరకాయ. రండి. ఏంటంట? ఏంట్రా రోడ్డు మీద వెళ్ళి అమ్మాయిలు ఇలా చీప్ గా మాట్లాడతారా? మీకు అక్క చెల్లెలు లేరా? నాకు లేరు, ఆడుకుంది అక్క, అది నువ్వే. అవునా బావా? అవునరా బామ్మర్ది, మీ నుంచి ఎక్కడ ఉంచుకుంటా, అదే పెంచుకుంటా, ఊరే ఏదో చేసుకుంటారా. ఓకే, తదాస్తు. థ్యాంక్ యూ. ఏంట్రా తదాస్తు? నల్ల తుమ్మ ముద్దు ఎద్దవా? ఏంట మామని కొడతావు? అమ్మో గాలి పడక మొహన్ నాన్న, ఏంటి అంత తన్ను తన్నావు? కలొచ్చిందండి, అందుకే తన్నాను. కలం గారు కలలు కనమన్నారే. ఏమండి? అదే ఇట్లా కల్లో భర్తను కాలుతో తనమని చెప్పలేదు. అయ్యో సారీ అండి. ఈ శారీలు సారీలు సూట్ అవ్వలేవే. మీలా అంటారు కానీ నన్ను కలలో చూసి కమెంట్ కూడా చేశారు తెలుసా? నిన్ను కామెంట్ చేసిన శ్రీకాకుళం కరువు బ్యాచ్ గాడు ఎవడే? మీరే చూడండి, సూపర్ ఫిగర్ నడుచుకుంటూ వస్తుంది. ఈ కళ్ళతోనే కాదు, ఏ కళ్ళతో చూసినా అది గ్యాస్ సిలిండర్ లాగా ఉంటది. గ్యాస్ సిలిండర్ లాగా ఉంటది. తదాస్తు. థ్యాంక్ యూ. ఏంట్రా తదాస్తు? నల్ల తుమ్మ ముద్దు ఎద్దవా? ఏంట మామని కొడతావు? పెళ్ళాన్ని అక్కని కామెంట్ చేసే కరువు ఎదవలు ఎవడన్నా ఉంటారంటే? ఏమో అండి, మనుషుల్లో ఎదవలు అంటే నాకు మీ ఇద్దరే గుర్తొస్తారు. ఆహా, వెనకటి నీలాంటిదేనే ఒంగోలులో ఉండే వాళ్ళందరూ ఒంగోలు ఉంటారు అని అనుకుందంట. నిన్ను పోయి కాఫీ పట్టరా. ఆగు, నేనే పోతా. సుందరి, సుందరి ఎక్కడ? పొద్దున ఏంటండి పొళ్ళు దండలు పెట్టే కోతుల అరుపులు? నీ పోలికలు నాకు సూట్ అవ్వలే గాని నా ఫోన్ ఎక్కడ పెట్టావు? అది అది ఫిట్స్ వచ్చిన పిల్లల గోకి చాలే గాని నా ఫోన్ ఎక్కడ పెట్టావమ్మా? మన కాపురం చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టావా? కాదండి, పసుపు కుంకుమ వేసి పూజ గదిలో పెట్టాను. ఎందుకు? అయ్యప్ప మాలే శబరిమల పంపించాల్సింది. ఫోన్ తీసుకురాపా. పొద్దున్నే ఫోను ఇదిగోండి మీ ఫోను. సర్లే, టిఫిన్ పట్టరా. వాడు రయ్య రయ్యమని వచ్చేస్తాడు, ఏడక పుల్లము నీకు పర్వాలేదమ్మా. అక్క అక్క, తొందరగా టిఫిన్ తీసుకురావే, త్వరగా బయటికి వెళ్ళాలి, అర్జెంట్ పని ఉంది. అంత అర్జెంట్ పని ఏంట్రా నీకు? అర్జెంట్ పని అని అంత అర్జెంట్ గడితే ఎలా బావా? ఆలోచించుకొని టైం ఇవ్వాలి కదా. యాదావా, నువ్వు మారవారా? అంటే ఎదవలు మారితే మంచుల వాల్యూ తగ్గిపోతుందంట కదా, అందుకనే నేను మారట్లా. అయినా నువ్వేంటే బలిచ్చే మేకపోతుని చూసినట్టు చూస్తున్నావు? ఒరే, నోరు అదుపులో పెట్టుకోకపోతే మాడు పగులుద్దని చాగంటి గారు చెప్తుంటారు. ఆయనకే కూర్చొని 100 కబుర్లు చెప్తారు, మాకు అవదు ఇక్కడ కూర్చుంటే. నువ్వు వెళ్ళి టిఫిన్ తీసుకొని రావా. సిలిండర్ లో గ్యాస్ లేదు. 2 సిలిండర్ లేదా? మీ అక్కుందిగా. ఎంత మాట అన్నావు బావా. పెళ్లికి ముందు మా అక్క ఐశ్వర్య రాయ్లా ఉందన్నావు, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ లా ఉందంటున్నావా? ఎంత మాట అన్నాడే.
అనింది మీ బావ కాదు, నువ్వు. నేను ఎప్పుడన్నాను? కళ్ళ అంటే నువ్వు మళ్ళీ ఆ పనికి మళ్ళీ కలగన్నావా? అయినా అది కల కదే. కల్లో కూడా అక్కని ఏమనకూడదురా ఎదవా ఎదవా. ఏంటి బావా ఇది? ఒరే బామర్ది, పెళ్ళాల ముందు మొగుళ్ళే కాదురా, పెళ్ళైన అక్కల ముందు తమ్ముళ్ళు కూడా మూసుకొని ఉండాలని చాగంటి గారు అన్నారు కదా, నేను విన్నాను. నువ్వు వెళ్ళి టిఫిన్ తీసుకుని రా. సరే సుందరి, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా. నీకు టిఫిన్ తెస్తా ఉండరా. అక్క నువ్వు ఆగవే. బావా 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 ఏంట్రా అంటే రే పని పాట లేకుండా రోజు ఏంట్రా ఇది? అబ్బా బావా, పనున్నోడు పనిలోనే ఉంటాడు, అదే పని లేనోడికి రకరకాల పనులు ఉంటాయి, ఖర్చులు ఉంటాయి. అర్థమైంది, లాగు దూరంగా ఉండు. డబ్బులేగా, ఒకసారి చూడండి ఎంత ఉందో ఇది. ఒరే ఒరే, ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి బావా. సరే బావా మళ్ళీ ఏంట్రా? అంటే వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళు, వచ్చేటప్పుడు నా వాటకా పట్టుకొచ్చే. అరే డబ్బులు ఇచ్చాకరా, మళ్ళీ ఇదేంట్రా? చెప్పాను కదా బావా, పని లేనోడికి రకరకాల ఖర్చులు ఉంటాయని అర్థం చేసుకోవాలి. కూర్చోపోయి తెస్తా. థ్యాంక్ యూ బా. అబ్బా ఎంత ఇచ్చాడు. సిగ్గు లేదారా రోజు వీళ్ళ బావ దగ్గర డబ్బులు తీసుకోవడానికి? యా నువ్వు తీసుకోవట్లేదా? నాకంటే మొగుడురా. నాకు బావా. అబ్బా నిన్ను ఇలా చూస్తుంటే నాకు బాధగా ఉందిరా. అబ్బబ్బా నిన్ను చూస్తుంటే కూడా నాకు చాలా బాధగా ఉంది అక్క. అమ్మయ్యా, ఇప్పటికైనా నా బాధ నీకు అర్థమైంది. వెళ్ళిపోతావా ఇంట్లో నుంచి? అక్క నేను సీరియస్గా మాట్లాడుతున్నా. నేనేం జోక్ చేయట్లేదురా. ఇదంతా కాదు, నేను చెప్పిన మాట వింటావా లేదా? వద్దంటే నువ్వు ఆపేస్తావా? చెప్పు. అది కాదక్క, పెళ్ళికి ముందు నువ్వు ఎలా ఉండేదానివి? మన ఇంట్లోనే కాదు, మన వీధి వాళ్ళందరికీ నిన్ను చూస్తే భయం. మహారాణి ఇలా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని నువ్వు ఏ పని చేయకపోయినా నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేసేవారు. కానీ ఇప్పుడు బావ ఎలా చెప్తే అలా ఆడుతున్నావు. పెళ్ళైన తర్వాత ఇవన్నీ తప్పవు కదరా. నీ తలకాయ, నువ్వు ఇంట్లో ఉండి ఉండి బావకు చులకనైపోయావు. రే ఏంట్రా, ఫోన్లే పాపం మన ఇంట్లో ఉంచుకుంటుంటే మమ్మల్ని ఇద్దరిని విడగొట్టాలని చూస్తావా? బయటికి పోరా. అబ్బా పూర్తిగా వినా బాబు, ఇంట్లో ఉండొద్దంటే బావను వదిలేయమని కదా అర్థం. మరి ఏదో ఒక ఉద్యోగం చేయమని. నాకెవడిస్తాడు ఉద్యోగం? నీకే ఇవ్వట్లేదు. అక్క నన్ను ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పానా? సరే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. అది కాదక్క, ఉద్యోగం చేసావు అనుకో డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తే బావ నీకు రెస్పెక్ట్ ఇస్తాడు. అంతే అంటావా? అంతే కదా. అయినా నాకేం వచ్చిరా, నేనే ఉద్యోగం చేయగలను. సరే నువ్వు వెళ్ళి ఏదో ఒకటి ఆలోచించు, నేను కూడా ఆలోచిస్తా. సరే అక్క అమ్మా, ఏదో ఒకటి చేసి నన్ను ఇంట్లో నుంచి పంపించడం నీ ఉద్దేశం అన్నమాట. అమ్మో, వీళ్ళిద్దరు కలిసి ఉన్నారంటే మన ఫుడ్కి బెడ్కి తేడాలు వచ్చేస్తాయి. ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు కిరికిరి పెడతానే ఉండాల. సత్తి, ఒరే సత్తి, ఎక్కడ చచ్చావురా? ఇంట్లోనే ఉన్నావా? అంటే ఈరోజు పెద్దగా బయట పని లేవుగాక, ఇంట్లో ఉన్నా. రోజు ఏదో పీకే పనులున్నట్టు. అయినా ఇంట్లో ఏం చేస్తున్నావు? అంటే ఏసీ వేసుకొని బెడ్ మీద ఎల్లకల పడుకొని ఓటీటీలో మంచి సినిమా చూస్తున్నాక్యా. అది సరే కానీ ఎందుకు పిలిచా? మీ బావకి నా మీద రెస్పెక్ట్ రావాలన్నావు కదా, ఆ ఐడియా వచ్చింది. ఏంటది? చెప్పు 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 చెప్పు. చెప్పను. మీ బావ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరికి కలిపి చెప్తాను. చెప్పచ్చుగా. చెప్పను కదా. నువ్వు రూమ్ లోకి వెళ్ళి ఏసీ ఆన్ చేసుకుని ఎల్లకలా పడుకొని టీవీలో ఓటీటీ సినిమాలు చూసుకోపో. వెళ్ళు. ఎప్పుడు ఇంతే, నన్ను చిన్నపిల్లని ఆడుకుంటాను.
అకియా ఏంటి అంత టెన్షన్గా ఉన్నా? మీ బావ వస్తారు కదరా, రోజు వస్తారుగా. మీ బావ రోజు రావడం వేరు, ఈ రోజు రావడం వేరు. ఏంటో వేరు? నాకు వచ్చిన ఆ ఐడియాని ఓకే చేయించాలి కదా. నీకు అందుకే ముందే చెప్పా, ఐడియా ఏదో నాకు చెప్పావు అనుకో నేను ఎలాగోలాగా ఒప్పించావనిగా, నీకు ఈ టెన్షన్ ఉండేది కదా. అప్పుడు సర్వనాశనం అవుతుంది. ఓకే, అందుకే నీకు ఇంకో ఐడియా చెప్తా విను. ఏంటి ఐడియాకి ఇంకో ఐడియానా? ఏంటది చెప్పు. మీ బావ రాగానే మర్యాదలు చేద్దాం. మన ఇంట్లో మర్యాదలు చేయడం ఏంటో వంట లేదుగమ్మా. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో తెలుసా? ఆయన 100 చెప్తుంటారు. అయితే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పడని చెప్పాడ్రా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? మీ బావ రాగానే మర్యాదలు చేద్దాం. సరే, ఏదో చేద్దాంలే. అదిగో బావ వస్తున్నాడు చూడు. ఓకే ఓకే, బాగా వస్తున్నాడు. బాగా తీసుకోండి. ఏంటిది? కోకోనట్ వాటర్ అండి. దేనికో? మీరు ఆఫీస్లో వర్క్ చేసి చేసి మైండ్ హీట్ అయిపోయి ఉంటుంది కదా, కూల్ అవుతారని. తీసుకోండి బావగారు. అమ్మా, బావగారా? నేను నమ్మను, ఏదో కలిపారు మీరు దీంట్లో. అమ్మా, నేను తాగను. అయినా వసే ఇంట్లో మీరు పెట్టే టార్చర్తో పోలిస్తే బయట టార్చర్లు ఒక టార్చర్లు అంటే నాకు. బావగారు మీరు బ్యాగ్ ఇవ్వండి, ఎక్కువసేపు మొయ్యకూడదు, భుజం నొప్పి వస్తుంది. రండి లోపల రండి. మీరు ఆగండి, నేనే వెళ్తా. కొట్టానంటే గొక్కెట్టాడుతావు యాదవా. ఆ లుక్ అంటే పదరా లోపల. పద. ఎంత కావాలరా? చూసావా అక్క, బావ ఎంత మాట అన్నాడా? ఆఫీస్లో కష్టపడి వస్తాడు కదా అని చెప్పి పైగా డాడీ తర్వాత డాడీలు అంటాడని కాళ్ళు నొక్కుతుంటే ఎంత మాట అన్నాడు. ఎందుకండి వాళ్ళని అపార్థం చేసుకుంటారు? కనిపించడానికి కాలిపోయిన కొబ్బరి పీచులా ఉన్నా కూడా వాడికి పసి మనసండి. నువ్వేం ఫీల్ కాకరా, పైకి బాత్రూమ్కి వెళ్ళి గీజర్ ఆన్ చేసిరా, బాగా వెళ్ళి స్నానం చేసి వస్తా. నేను రోజు చేసేదే చల్లనీళ్ళ స్నానం, కొత్తగా గీజర్ ఏంటి? మీరు ఇక్కడే ఉండండి, నేను స్నానం చేసి వస్తా, మీ పనులు మీరు కానిచ్చుకోండి. బావా బావా ఆకేయ, బావ మీద వేసిన ఐడియా వర్కౌట్ అయ్యలేదు. ఇదే మొగుడు ఏదో ఒక రోజు పల్లాలకి పడాల్సిందేరా, పడతారు, కాకపోతే కొంచెం అటు ఇటు అంతే. స్నానం చేసి రాని బావనే. అంతేనంటావా? అంతే. ఓకే. అక్క బావ వచ్చాడు, రా రా రా. వస్తున్నా. ఏంటిది? బాదం పాలు బావా. అవునా? అయినా నా ఒంటి పాల్పడమని నీకు తెలుసు కదా. అది కాదండి, బాదం పాలు తాగితే నరాలు జివ్వుమని లేచి నాగపాములా ఆటలాడతాయి. నాకిప్పుడు నీతో ఆటలాడే ఓపిక లేదులే గాని తప్పగా. అక్క ఏంటే? నువ్వు ఉండరా. ఏమండి, మేమిద్దరం ఏదో చెప్పాలనుకుంటున్నాం కదా, పట్టించుకోకుండా వెళ్ళిపోతారేంటి? సూదిలోకి దారం ఎక్కియాలంటే నేరుగా ఎక్కియాలి గాని వంక టింకర్గా ఎక్కిస్తే అది ఎక్కదు. నాకు అర్థం కాదు బావా. మీ మట్టి బుర్రలకి ఏది అర్థమైందిలే గాని మీరు చెప్పాలనుకుంటే ఏందో సూటిగా చెప్పండి. అక్క ఇదంతా కాదు, డైరెక్ట్ అటాకే. నువ్వేమనుకుంటున్నావు బావకి డైరెక్ట్ గా చెప్పేసే. అది కాదండి, నేను ఏదో ఒక బిజినెస్ చేసి అంబానీ అంత గొప్పదాన్ని అవుదాం అనుకుంటున్నాను. ఏమైంది బావా? ఇప్పటిదాకేం కాలేదురా, ఇప్పుడే మీ అక్క మొదలు పెట్టిందిగా, ఇక నుంచి మనకి అంబర్ ఫిట్టింగ్. నాకు కూడా ఇప్పుడు అర్థమవుతుంది బావా. ఎవ్వరు ఏమనుకున్నా నేను మాత్రం తగ్గేదేలే. గెట్ రెడీ.